హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం నెంబర్ సిస్టంలో ఇంపార్టెంట్ టాపిక్ రియల్ నెంబర్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేద్దాం. టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్తో పాటు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. రియల్ నెంబర్స్, రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ టుగెదర్ ఆర్ రియల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ గురించి డీటెయిల్డ్గా ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. రేషనల్ నెంబర్స్లో మనకి ఫ్రాక్షన్స్, ఇంటీజర్స్ ఉంటాయి. ఇంటీజర్స్ అంటే నెగిటివ్ నెంబర్స్, హోల్ నెంబర్స్ టుగెదర్ ఆర్ ఇంటీజర్స్. హోల్ నెంబర్స్లో 0 న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి. ఇలా P/Q ఫామ్లో రాయగలిగే నెంబర్స్ అన్నింటినీ కూడా రేషనల్ నెంబర్స్ అంటాం. ఇవన్నీ రేషనల్ నెంబర్స్లో ఉంటాయి. P/Q ఫామ్లో రాయలేనివి, రేషనల్ నెంబర్స్ కానివి ఇర్రేషనల్ నెంబర్స్. √2, √3, √5 ఇలా ఉంటాయి. రియల్ నెంబర్స్లో రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ ఉంటాయి. ఫస్ట్ వన్, యాడ్ 2√2 + 5√3 అండ్ √2 - 3√3. 2√2 + 5√3 యాడ్ ప్లస్ √2 - 3√3. 2√2 + √2 3√2 + 5√3 - 3√3. 5 - 3 2. 2√3. Multiply 6√5 by 2√5. 6√5 into 2√5. 6 into 2 into √5 into √5, √5 whole square. 6 2s are 12 into root की square की cancel అయితే 5. 12 5s are 60. Divide 8√15 by 2√3. 2 1s are 2, 2 4s are 8. 4 root of 15 by 3. 3 1s are 3 5s are. 4√5 is the answer. Simplify 5 plus √7, 2 plus √5. ఫస్ట్ ఈ నెంబర్తో మల్టిప్లై చేయండి. 5 into 2 plus √15. √5 plus √7 into 2 plus √5. 5 2s are 10 plus 5 into √5, 5√5 plus √7 into 2, 2√7 plus √7 into √5, 7 5s are 35, √35. నెక్స్ట్ √3 plus √7 హోల్ స్క్వేర్. ఇది a plus b హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది కాబట్టి a plus b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. a స్క్వేర్ ఇక్కడ a ప్లేస్లో √3 ఉంది కాబట్టి √3 హోల్ స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ √7 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ a √3 ఇంటూ b √7. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే 3 ప్లస్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ 7 ప్లస్ 2 ఇంటూ √7 3s are 21. 7 plus 3 10 plus 2 √21. నెక్స్ట్ సింప్లిఫై 5 plus √5, 5 minus √5. ఇది a plus b ఇంటూ a minus b ఫామ్లో ఉంది. a plus b ఇంటూ a minus b అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. a 5 స్క్వేర్ మైనస్ b √5 హోల్ స్క్వేర్. 5 స్క్వేర్ 25 మైనస్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ 5. 25 minus 5 20. నెక్స్ట్ రేషనలైజ్ ద డినామినేటర్ ఆఫ్ 1/2 plus √3. 1/2 plus √3ని రేషనలైజ్ చేయాలి. సో డినామినేటర్లో మనకి ప్లస్ ఉంది కాబట్టి 2 minus √3తో మల్టిప్లై చేయాలి. 2 minus √3 by 2 minus √3. మల్టిప్లై ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్ విత్ 2 minus √3. ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ వస్తుంది, ప్లస్ ఉంది కాబట్టి మైనస్ వచ్చింది. 2 minus √3 into 1, 2 minus √3 by 2 plus √3 into 2 minus √3. 2 minus √3 by ఇది a plus b into a minus b ఫామ్లో ఉంది. సో a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. a స్క్వేర్ 2 స్క్వేర్ మైనస్ b స్క్వేర్ √3 హోల్ స్క్వేర్. 2 minus √3 by 2 square 4 minus √3 whole square 3. 2 minus √3 by 4 minus 3 1 means 2 minus √3. Add 64 to the power of 1/2, 30 to the power of 1/5, 125 to the power of 1/3. దీన్ని 2 to the power of 6గా రాయొచ్చు. కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే పవర్లో 1/2 ఉంది. సో 2 ఉంది కాబట్టి దేని స్క్వేర్గానైనా రాయొచ్చేమో చూడాలి. 64ని మనం 8 స్క్వేర్గా రాయొచ్చు. 8 స్క్వేర్
to the power of 1/2 plus 32. 32ని 2 16s are 32, 2 8s are 16, 2 4s are 8, 2 2s are 4, 2 1s are 2. 2 to the power of 5 గా రాయొచ్చు. 2 to the power of 5 whole to the power of 1/5 ప్లస్ 125. 125ని 5తో చేయాలి. 5 2s are 10, 25, 5 5s are 25. 5 5s are 25, 5 1s are 5. 5 క్యూబ్గా రాయొచ్చు. 5 క్యూబ్ హోల్ టు ది పవర్ ఆఫ్ 1/3. సో 2కి 2కి క్యాన్సిల్ అవుతుంది. 5 5 3 3. 8 ప్లస్ 2 ప్లస్ 5. 8 plus 2 10, 10 plus 5 50. Next, given that root 5 is equal to 2.236 approximately, find the value of 2 by root 5 to 3 decimal places. So root 5 2.236 ఇచ్చారు. 2 by root 5 వాల్యూ కనుక్కోవాలి. 2 by root 5 డినామినేటర్లో root 5 ఉంది కాబట్టి రేషనలైజ్ చేద్దాం. root 5తో మల్టిప్లై చేయాలి. root 5 by root 5. 2 into root 5, 2 root 5 by root 5 into root 5 whole square. 2 into root 5 value 2.236 by root 5 whole square అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 5 ఉంటుంది. ఈజ్ ఈక్వల్ టు 2తో మల్టిప్లై చేస్తే 2 6 are 12, 2 3 are 6 plus 1 7, 2 2s are 4, 2 2s are 4 by 5. 4.472 by 5. ఇది ఎలా డివైడ్ చేయాలంటే ఫస్ట్ పాయింట్ రిమూవ్ చేసి డివైడ్ చేయండి. సో 5తో క్యాన్సిల్ చేస్తే 5 8s are 40, 4 ఉంటుంది. 47 అంటే 5 9s are 45, 2 ఉంటుంది. 22 అంటే 5 4s are 20. పాయింట్ పెట్టి 0 పెడితే 20 అవుతుంది. 5 4s are 20. సో 894.4 వచ్చింది. ఇందాక మనం పాయింట్ రిమూవ్ చేసాం కదా, ఇప్పుడు పాయింట్ పెట్టుకోవాలి. 3 digits కి ముందు పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా 3 digits కి ముందు పాయింట్ వస్తుంది. 1 2 3 0.8944 is our answer. Next, if root 2 is 1.414, then find the value of root 2 by 2 plus root 2. Root 2 by 2 plus root 2. రేషనలైజ్ చేయాలి. 2 plus root 2 ఉంది కాబట్టి 2 minus root 2తో మల్టిప్లై చేద్దాం. 2 minus root 2 by 2 minus root 2. root 2 into 2 minus root 2 by 2 plus root 2 into 2 minus root 2. a plus b into a minus b ఫార్మ్లో ఉంది కాబట్టి a square minus b square, a square 2 square minus b square root 2 whole square is equal to root 2 into 2 2 root 2 minus root 2 into root 2 whole square by 2 square. 4 minus root 2 whole square, square root cancel అయితే 2 ఉంటుంది. నెక్స్ట్ 2 root 2 minus root 2 whole square, square root cancel అయితే 2 ఉంటుంది. by 4 minus 2 2. ఇందులో మనకి ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో 2 కామన్ తీస్తే root 2 మైనస్ ఇక్కడ 2 కామన్ తీసాం కాబట్టి 1 ఉంటుంది. by 2. 2 2 క్యాన్సిల్ అయితే root 2 minus 1. root 2 వాల్యూ మనకి ఇక్కడ ఇచ్చారు 1.414 minus 1. 1.414 minus 1.000. జీరోస్ పెట్టుకోవాలి, ఇక్కడ ఏం లేవు కాబట్టి జీరోస్ పెట్టుకోవాలి. 4 1 4 1 minus 1 0. 0.414. ఇందులో మీకు ఎక్కడ ఏ డౌట్ వచ్చినా సరే నాకు కామెంట్స్లో చెప్పండి, నేను క్లియర్ చేస్తాను. నెక్స్ట్, ఇఫ్ రూట్ 24 ఈజ్ 4.89, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ రూట్ 8/3. రూట్ ఆఫ్ 8/3 దీన్ని మనం రూట్ 8/3 అని రాయొచ్చు. సో డినామినేటర్లో రూట్ 3 ఉంది కాబట్టి రూట్ 3తో రేషనలైజ్ చేద్దాం. రూట్ 3/3. రూట్ 8 into రూట్ 3, 8 3s are 24. సో రూట్ 24 by root 3 into root 3, root 3 whole square. root 24 value 4.89 by root 3 whole square, square root cancel అయితే 3 ఉంటుంది. ఇక్కడ డివైడ్ చేయండి. సో పాయింట్ రిమూవ్ చేస్తే 3 1s are 3, 1 ఉంటుంది. 18 అంటే 3 6s are 18, 3 3s are 9, 163 వచ్చింది కదా. ఇక్కడ మనకి 2 digits ముందు పాయింట్ ఉంది కాబట్టి ఆన్సర్లో కూడా 2 digits ముందు పాయింట్ పెట్టుకోవాలి. 1.63. root 2 is equal to 1.414, then find the value of 1 by root 9 minus root 8.
1/√9 మైనస్ √8 వాల్యూ కనుక్కోవాలి. 1/√9 అంటే 3. √9 అంటే 3 స్క్వేర్ రాయొచ్చు కదా, 9ని 3 స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 3 వస్తుంది. సో √9 3 మైనస్ √8. ఇప్పుడు 3 మైనస్ √8 ఉంది డినామినేటర్లో. రేషనలైజ్ ద డినామినేటర్. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ చేయాలి. 3 ప్లస్ √8 బై 3 ప్లస్ √8. 3 ప్లస్ √8 ఇంటూ 1 3 ప్లస్ √8 బై ఇది a మైనస్ b ఇంటూ a ప్లస్ b ఫామ్లో ఉంది కాబట్టి a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. a స్క్వేర్ 3 స్క్వేర్ మైనస్ b స్క్వేర్ √8 హోల్ స్క్వేర్. 3 ప్లస్ √8 బై 3 స్క్వేర్ 9 మైనస్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 8. సో 3 ప్లస్ √8 బై 9 మైనస్ 8 1. సో 3 ప్లస్ √8. 3 ప్లస్ √8ని ఎలా రాసుకోవచ్చు? 4 2s 8 అని రాసుకోవచ్చు. సో 3 ప్లస్ ఈ 4 అనేది రూట్ బయటకు వస్తే 2 అవుతుంది. ఎలా అంటే 4ని మనం 2 స్క్వేర్ అని రాయొచ్చు. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 2నే ఉంటుంది కాబట్టి 4 అనేది బయటకు వస్తే 2 అవుతుంది. 2 రూట్ ఇక్కడ 2 ఉంది. 2 రూట్ 2. 3 ప్లస్ 2 ఇంటూ √2 వాల్యూ 1.414 ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 2తో మల్టిప్లై చేస్తే 2 4s 8, 2 1s 2, 2 4s 8, 2 1s 2. ఈ రెండు యాడ్ చేయండి. 3 ప్లస్ 2.828. పాయింట్ ఇక్కడ జీరోస్ పెట్టుకోవచ్చు. 0 ప్లస్ 8 8, 2 8, 3 ప్లస్ 2 5, 5.828. Next, √5 is equal to 2.236. Then find the value of 100 by √125. 100 by √125. 100 by √125 ని మనం 25 into 5 రాయొచ్చు. 100 by 25. 25 అంటే 5 స్క్వేర్ కదా, సో ఇది రూట్ బయటకు వస్తే 5 అవుతుంది. 5 రూట్ ఇక్కడ 5 ఉంది. 5 రూట్ 5. 5 1s 5, 5 20s 100. 20 by √5. Rationalize the denominator. Into √5 by √5. 20 √5 by √5 into √5 whole square. 20 √5 by square root cancel అయితే 5 అవుతుంది. 5 1s 5 4s 4 √5. 4 into √5 వాల్యూ 2.236. సో మల్టిప్లై చేస్తే 4 6 24, 4 3s 12 plus 2 14, 4 2s 8 plus 1 9, 0.42s 8, 8.944. Next, if √2 is 1.414, √5 is 2.236, then find the value of 1 by √10 to 3 places of decimals. 1 by √10 value కనుక్కోవాలి. So rationalize the denominator. √10 by √10. √10 into 1 √10 by √10 into √10 whole square. √10 whole square అంటే 10 వస్తుంది. is equal to √10 ని మనకి ఇక్కడ √2 వాల్యూ √5 వాల్యూ ఇచ్చారు కాబట్టి √10 ని మనం 2 5s 10 అని రాయొచ్చు కదా. నెక్స్ట్ బై 10. √2 into 5 అంటే √2 into √5 అని తీసుకోవచ్చు. బై 10. √2 వాల్యూ ఎంత? 1.414 into √5 వాల్యూ 2.236 by 10 is equal to ఈ రెండు మల్టిప్లై చేయండి. 2.236 into 1.414. ఫస్ట్ మనం పాయింట్ రిమూవ్ చేసి మల్టిప్లై చేద్దాం. 4 6 24, 4 3s 12 plus 2 14, 4 2s 8 plus 1 9, 4 2s 8, 1 6 6, 1 3s 3, 1 2s 2, 1 2s 2. నెక్స్ట్ 4th 4 4 9 8, 1 6 6, 3 2 2. యాడ్ చేస్తే 4 6 plus 4 10, 9 plus 1 10 plus 7 17, 6 plus 4 10, 18 20 21, 9 plus 2 11, 11 plus 2 13, 13 plus 3 16, 8 plus 2 10 plus 1 11, 2 plus 1 3, 3 1 6 1 7 0 4 వచ్చింది కదా. సో ఇక్కడ మనకి పాయింట్ ఆఫ్టర్ ఇక్కడ 3 డెసిమల్స్ ఉన్నాయి, ఇక్కడ 3 డెసిమల్స్ ఉన్నాయి, అంటే టోటల్ 6 డెసిమల్స్ ఉన్నాయి.
6 డెసిమల్స్ ముందు పాయింట్ వస్తుంది. 1 2 3 4 5 6 3.161704 వస్తుంది బై 10 ఉంది. సో డినామినేటర్లో 10 ఉందంటే 1 డిజిట్ ముందుకు వస్తుంది. అగైన్ ఈ పాయింట్ అనేది ఇక్కడికి వస్తుంది. సో 0.3161704 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ √6 ప్లస్ √6 ప్లస్ √6 ప్లస్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. 6ని మనం 2 into 3గా రాయొచ్చు. ఇలా మనం ఓన్లీ కాన్సిక్యూటివ్ నెంబర్సే తీసుకోవాలి, అంటే పక్క పక్కన నెంబర్సే తీసుకోవాలి. వరుస సంఖ్యలో 2 3s 6 తీసుకోవాలి. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి గ్రేటెస్ట్ నెంబర్ దీని వాల్యూ అవుతుంది. సో 3 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ √20 మైనస్ √20 మైనస్ √20 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. సో 20ని మనం కాన్సిక్యూటివ్ నెంబర్స్ ప్రోడక్ట్గా రాయాలి. 20ని మనం 2 10s రాయొచ్చు, 4 5s రాయొచ్చు. కానీ ఇక్కడ మనం కాన్సిక్యూటివ్ నెంబర్స్ వరుస సంఖ్యలే తీసుకోవాలి. సో 4 5s 20 తీసుకుందాం. ఇక్కడ మైనస్ ఇచ్చారు కాబట్టి స్మాలెస్ట్ నెంబర్ ఆన్సర్ అవుతుంది. 4 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ √3 ప్లస్ √3 ప్లస్ √3 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. ఇక్కడ 3ని మనం కాన్సిక్యూటివ్ నెంబర్స్ ప్రోడక్ట్గా రాయలేం కాబట్టి ఇక్కడ ఫార్ములా యూజ్ చేద్దాం. 1 ప్లస్ √1 ప్లస్ 4a బై 2. 1 ప్లస్ √1 ప్లస్ 4 ఇంటూ a అంటే 3 బై 2. 1 ప్లస్ 4 3s 12, 12 ప్లస్ 1 30. 1 ప్లస్ √13 బై 2. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ √5 మైనస్ √5 మైనస్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ వరకు ఇచ్చారు. 5ని మనం కాన్సిక్యూటివ్ నెంబర్స్ ప్రోడక్ట్గా రాయలేం కాబట్టి ఇక్కడ ఫార్ములా యూజ్ చేయాలి. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి 1 ప్లస్ √1 ప్లస్ 4a బై 2 అని తీసుకున్నాం. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 1 ప్లస్ √1 ప్లస్ 4a బై 2 మైనస్ 1 ప్లస్ √1 ప్లస్ 4 ఇంటూ a 5 బై 2 మైనస్ 1 ప్లస్ √4 5s 20 ప్లస్ 1 21 బై 2. సో మైనస్ 1 ప్లస్ √21 బై 2 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ √12 ఇంటూ √12 ఇంటూ √12 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. ఇక్కడ ఇంటూ ఇచ్చారు, ఇలా ఇంటూ ఇచ్చినప్పుడు మాత్రం డైరెక్ట్గా మనం 12 అని ఆన్సర్ పెట్టేయచ్చు. నెక్స్ట్ 2√3 ప్లస్ √3 ఈజ్ ఈక్వల్ టు 2√3 ప్లస్ √3 3√3. నెక్స్ట్ √10 ఇంటూ √15 ఈజ్ ఈక్వల్ టు √10 ఇంటూ 15 √150. ఈ 115 మనం ఎలా రాయొచ్చు? 2 7s 14, 10 2 5s 10, 5 15s 75, 5 3s 15, 3 1s 3. సో ఇక్కడ 5 స్క్వేర్ ఉంది. 5 స్క్వేర్ ఇంటూ 2 ఇంటూ 3 అంటే 5 స్క్వేర్ అంటే 25 ఇంటూ 2 3s 6. 25 అనేది రూట్ బయటకు వస్తే 5 అవుతుంది. దీన్ని 5 స్క్వేర్ అని రాయొచ్చు కాబట్టి స్క్వేర్ రూట్ బయటకు వస్తే 5 అవుతుంది. 5√6 అని రాయొచ్చు. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ √32 ప్లస్ √48, √32 ప్లస్ √48 బై √8 ప్లస్ √12. ఇక్కడ మనం √32ని √16 ఇంటూ 2 రాయొచ్చు ప్లస్ √48ని 16 3s 48 రాయొచ్చు బై √8 4 2s 8 ప్లస్ √4 3s 12. సో ఇక్కడ √16 అనేది రూట్ బయటకు వస్తే ఏమవుతుంది? 4 అవుతుంది. 4 స్క్వేర్ అని రాయొచ్చు కదా, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 4 అవుతుంది. సో 4√2. నెక్స్ట్ 16, సో బయటకు వస్తే 4 అవుతుంది. 4√3 బై ఇక్కడ 4 బయటకు వస్తే 2 అవుతుంది. 2 స్క్వేర్ అని రాయొచ్చు కదా, సో స్క్వేర్ రూట్ పోతే 2 ఉంటుంది. 2 రూట్ ఇక్కడ 2 ఉంది. 2√2 ప్లస్ సేమ్ 2√3. ఇక్కడ 4√2 4√3లో నుంచి ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది కాబట్టి 4 కామన్ తీస్తే ఇక్కడ √2 ఉంటుంది ప్లస్ ఇక్కడ √3 ఉంటుంది బై ఇక్కడ 2 కామన్ తీస్తే ఇక్కడ √2 ఉంటుంది ప్లస్ ఇక్కడ √3 ఉంటుంది. √2 ప్లస్ √3 √2 ప్లస్ √3 క్యాన్సిల్ అయితే 2 1s 2 2 2s 4. ద ఆన్సర్ ఈస్ 2. నెక్స్ట్ ద ప్రొడక్ట్ ఆఫ్ √2 ఇంటూ 4√2 ఇంటూ 12√32 ఈక్వల్స్ √2 ఇంటూ 4 ఇంటూ √2 ఇంటూ 12 ఇంటూ √32ని మనం 16 2s 32 అని తీసుకోవచ్చు. నెక్స్ట్ √2 ఇంటూ 4 12s 48 ఇంటూ √2
ఇంటూ ఈ 16 అనేది బయటకు వస్తే 4 అవుతుంది. 4 స్క్వేర్ అని రాయొచ్చు కాబట్టి 16 రూట్ బయటకు వస్తే 4 అవుతుంది. 4 రూట్ 2. నెక్స్ట్ క్యూబ్ రూట్ 2 ఇంటూ 48 ఇంటూ 4 ఇంటూ రూట్ 2 ఇంటూ రూట్ 2 హోల్ స్క్వేర్. నెక్స్ట్ క్యూబ్ రూట్ 2 ఇంటూ 48 4 4 8 32 4 4 16 ప్లస్ 3 19 192 ఇంటూ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 2 ఉంటుంది. ఇక్కడ 192 ఇంటూ 2 చేస్తే 2 2 4 2 9 18 2 1 2 plus 1 3 384 cube root 2 is our answer. Next fourth root of 81 whole to the power of minus 2. Fourth root ఉంది కాబట్టి fourth root ని మనం 2 square roots గా రాయొచ్చు. So square root of 81 to the power of minus 2. Square root of పవర్ లో మైనస్ ఉందంటే అది డినామినేటర్ లోకి వస్తుంది బై 81 స్క్వేర్. ఇక్కడ స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అయితే రూట్ ఆఫ్ 1/81 అవుతుంది. రూట్ ఆఫ్ 1/81 ని మనం 9 స్క్వేర్ రాయొచ్చు. 9 ఇంటూ 9 9 9 81. సో 9 స్క్వేర్ రాయొచ్చు. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 1/9 ఈజ్ అవర్ ఆన్సర్. వాల్యూ ఆఫ్ 256 టు ది పవర్ ఆఫ్ 0.16 ఇంటూ 256 టు ది పవర్ ఆఫ్ 0.09. బేస్ సేమ్ ఉండి ఇంటూ సింబల్ ఉంటే పవర్స్ని యాడ్ చేయాలి. సో 0.16 ప్లస్ 0.09. 256 టు ది పవర్ ఆఫ్ 0.16 ప్లస్ 0.09 అంటే 16 ప్లస్ 9 25. 2 డిజిట్స్ ముందు పాయింట్ ఉంది కాబట్టి 0.25. 256 టు ది పవర్ ఆఫ్ 0.25ని 25/100 రాయొచ్చు. పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి డినామినేటర్లో 2 zeros వస్తాయి. 256 టు ది పవర్ ఆఫ్ 25 1 25 4 1/4. ఇక్కడ 256ని మనం 4తో డివైడ్ చేస్తే 4 6 24 16 4 4 16 4 16 64 4 4 60 4 1 4. సో 4 టు ది పవర్ ఆఫ్ 4 అని రాయొచ్చు. హోల్ టు ది పవర్ ఆఫ్ 1/4. 4 4 క్యాన్సిల్ అయితే 4 వస్తుంది. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a ఇన్ ద ఫాలోయింగ్. 6/3 రూట్ 2 మైనస్ 2 రూట్ 3. రేషనలైజ్ ద డినామినేటర్. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ వస్తుంది. 3 రూట్ 2 ప్లస్ 2 రూట్ 3 బై 3 రూట్ 2 ప్లస్ 2 రూట్ 3. 6 ఇంటూ 3 రూట్ 2 ప్లస్ 2 రూట్ 3 బై ఇది a మైనస్ b ఇంటూ a ప్లస్ b ఫామ్లో ఉంది కాబట్టి a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. a స్క్వేర్ అంటే 3 రూట్ 2 హోల్ స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే 2 రూట్ 3 హోల్ స్క్వేర్. నెక్స్ట్ 6 ఇంటూ 3 రూట్ 2 ప్లస్ 2 రూట్ 3 బై 3 స్క్వేర్ 9 ఇంటూ రూట్ 2 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 2 ఉంటుంది. మైనస్ 2 స్క్వేర్ 4 ఇంటూ స్క్వేర్ రూట్ పోతే 3 ఉంటుంది. 6 ఇంటూ 3 రూట్ 2 ప్లస్ 2 రూట్ 3 బై 9 2 18 మైనస్ 4 3 12. 18 మైనస్ 12 6 6 6 క్యాన్సిల్ అయితే మనకి 3 రూట్ 2 ప్లస్ 2 రూట్ 3 వచ్చింది. దీని వాల్యూ మనకి ఇక్కడ 3 రూట్ 2 మైనస్ a రూట్ 3 ఇచ్చారు. 2 సైడ్స్ కంపేర్ చేసినట్టయితే ఇక్కడ 3 రూట్ 2 ఉంది 3 రూట్ 2 ఉంది. ఇక్కడ రూట్ 3 ఉంది రూట్ 3 ఉంది. ఇక్కడ మైనస్ a ప్లేస్లో ఇక్కడ ప్లస్ 2 ఉంది. సో మైనస్ a ఈజ్ ఈక్వల్ టు 2. సో ద వాల్యూ ఆఫ్ a ఈజ్ మైనస్ 2. నెక్స్ట్ సింప్లిఫై. 5 ఇంటూ 8ని మనం 2 క్యూబ్ రాయొచ్చు. 2 క్యూబ్ అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 2 2 4 4 2 8. 2 క్యూబ్ హోల్ టు ది పవర్ ఆఫ్ 1/3 ప్లస్ 27ని మనం 3 3 9 9 3 27 3 క్యూబ్ రాయొచ్చు. హోల్ టు ది పవర్ ఆఫ్ 1/3 హోల్ క్యూబ్ హోల్ టు ది పవర్ ఆఫ్ 1/4. నెక్స్ట్ 5 ఇంటూ క్యూబ్కి 3కి క్యాన్సిల్ క్యూబ్ 3 క్యాన్సిల్ 2 ప్లస్ 3 హోల్ క్యూబ్ ఉంది. నెక్స్ట్ హోల్ టు ది పవర్ ఆఫ్ 1/4. నెక్స్ట్ 5 ఇంటూ
2 plus 3 5, 5 cube హోల్ టు ది పవర్ ఆఫ్ 1/4. నెక్స్ట్ ఇక్కడ పవర్లో ఏం లేదంటే 1 ఉన్నట్టు, బేస్ సేమ్ ఉండి ఇంటూ సింబల్ ఉంటే పవర్స్ని యాడ్ చేయొచ్చు. సో 5 to the power of 3 plus 1 4 అవుతుంది. హోల్ టు ది పవర్ ఆఫ్ 1/4. 4 క్యాన్సిల్ అయితే ఆన్సర్ 5. నెక్స్ట్ ఇఫ్ a is equal to 2 plus root 3, find the value of a minus 1/a. 1/a వాల్యూ 1/2 plus root 3. రేషనలైజ్ ద డినామినేటర్. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్తో చేయాలి. 2 minus root 3/2 minus root 3 is equal to 2 minus root 3 into 1, 2 minus root 3/a plus b into a minus b, a square minus b square, a square, 2 square 4 minus b square, root 3 whole square అంటే స్క్వేర్ రూట్ పోతే 3 ఉంటుంది. సో 4 minus 3 1. సో 2 minus root 3/1, 2 minus root 3. సో a వాల్యూ 2 plus root 3, 1/a వాల్యూ 2 minus root 3. సో a minus 1/a is a 2 plus root 3 minus 1/a 2 minus root 3. 2 plus root 3 minus 2, minus into minus plus root 3. Plus 2 minus 2 cancel. Root 3 plus root 3, 2 root 3. Next, if a is 5 plus 2 root 6 and b is 1/a, then what will be the value of a square plus b square? So 1/a వాల్యూ కనుక్కోవాలి. 1/a అంటే 1/5 plus 2 root 6. రేషనలైజ్ ద డినామినేటర్. ఇక్కడ ప్లస్ ఉంది, సో మైనస్ వస్తుంది. 5 minus 2 root 6/5 minus 2 root 6. 5 minus 2 root 6 by a square. a plus b into a minus b ఫామ్లో ఉంది కాబట్టి a square minus b square. 25, 5 square, a square, 5 square, 25 minus b square, 2 root 6 whole square. 5 minus 2 root 6 by 25 minus 2 square. 4 into root 6 square అంటే స్క్వేర్ కి రూట్ కి పోతే 6 ఉంటుంది. 4 6 24. 25 minus 24 1. సో 5 minus 2 root 6/1, 5 minus 2 root 6 వస్తుంది. సో 1/a అంటే bనే కాబట్టి b వాల్యూ 5 minus 2 root 6. ఇక్కడ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ వాల్యూ కనుక్కోవాలి. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ని మనం a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ 2ab అని తీసుకోవచ్చు. సో a ప్లస్ b అంటే a 5 plus 2 root 6 ప్లస్ b 5 minus 2 root 6. 2 root 6 2 root 6 క్యాన్సిల్ అయితే 5 plus 5 10 వస్తుంది. నెక్స్ట్ ab ఇంటూ చేయాలి. 5 plus 2 root 6 into 5 minus 2 root 6. a plus b into a minus b ఉంది కాబట్టి a square minus b square. a square అంటే 5 square minus b square అంటే 2 root 6 whole square. 5 square 25 minus 2 2s are 4 into root 6 square అంటే స్క్వేర్ రూట్ పోతే 6 ఉంటుంది. 25 minus 4 6 are 24. 25 minus 24 1. సో ab వాల్యూ 1 వచ్చింది. a plus b 10. 10 square minus 2 into ab 1. 10 square 100 minus 2 1s are 2. 100 minus 2 98. So the value of a square plus b square is 98. Next, simplify 1 cube plus 2 cube plus 3 cube whole to the power of 1/2. 1 cube 1 plus 2 cube 2 into 2 into 2. 2ని 3 times multiply చేయాలి. 2 2s are 4, 4 2s are 8 plus 3 cube 27 whole to the power of 1/2. 27 plus 8 35, 35 plus 1 36, 36 whole to the power of 1/2. 36ని మనం 6 square అని రాయొచ్చు. 6 into 6, 6 6 36. 6 square whole to the power of 1/2. 2 2 cancel అయితే 6 ఆన్సర్.